అసలు వ్యవసాయం రైతుకు సంబంధించి ఏ ఏ అంశాల మీద చట్టాలు ఉన్నాయి? మనం వ్యవసాయానికి సంబంధించిన మొదటి నుంచి చూద్దాం. ఒకటి భూమికి సంబంధించిన చట్టాలు ఒక 120 ఉన్నాయి తెలంగాణలో. భూమికి సంబంధించిన అన్ని లేకపోయినా ఒక 5-6 కీలకమైన చట్టాలు, ROR చట్టం కావచ్చు, లేకపోతే POT చట్టం కావచ్చు, టెనెన్సీ చట్టం కావచ్చు. ఇక ఆ తర్వాత వస్తే విత్తనాలకు సంబంధించి 1966లో వచ్చిన విత్తనాల చట్టం ఉంది, 2001లో వచ్చిన కొత్త వంగడాలు రైతు హక్కుల చట్టం ఉంది, 2006లో వచ్చిన పత్తి విత్తనాల చట్టం ఉంది. ఇవి విత్తనాలకు సంబంధించి. ఇక మూడోది ఎరువులు పురుగు మందులకు సంబంధించి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ఆర్డర్స్ వచ్చినాయి చాలా చోట్ల. ఆ ఆర్డర్స్ కిందనే ఎరువులు పురుగు మందులకు సంబంధించిన అంశాలు వస్తాయి. ఇక ఆ తర్వాత వచ్చేది నీళ్ళకి సంబంధించి తెలంగాణలో ఒక 4 చట్టాలు ఉన్నాయి నీళ్ళకి సంబంధించి. కెనాల్ ఇరిగేషన్ కావచ్చు, బోర్వెల్, వాల్టా చట్టం కూడా అందులో భాగమే. వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ పేరుతోటి మీరు బోర్వెల్ వేసుకోవాలన్నా బావి దువ్వాలన్నా చట్టం కింద పర్మిషన్ తీసుకోవాలి. ఇది నీళ్ళకి సంబంధించి. ఇక ఆ తర్వాత వచ్చేది బ్యాంకుల చట్టాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉంది, తర్వాత ఇన్సూరెన్స్ చట్టం ఉంది, రైతులకు సంబంధించిన అంశాలు. ఇవన్నీ తర్వాత వచ్చేది మార్కెట్లకు సంబంధించి. మార్కెటింగ్ యాక్ట్ ఉంది, దానికి కొన్ని సవాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. మార్కెట్లో కూడా కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించిన నిబంధనలు కొత్తగా వచ్చినాయి 2005లో. ఇవన్నీ కాకుండా రైతుతో ముడిపడిన ఇతర చట్టాలు కూడా మళ్ళీ ఎట్లా ఉంటాయి. ఇవేమో డైరెక్ట్గా వ్యవసాయంలో కోసం ఉన్న చట్టాలు. ఇవి కాకుండా ఇతర చట్టాలు ఏవైతే అది IPC కావచ్చు, CPC కావచ్చు, CRPC కావచ్చు, వీటన్నిటికి కూడా ఈ వ్యవసాయ చట్టాలతో లింక్ ఉంటుంది. భూమి దుక్కి దున్నే దగ్గర నుంచి మొదలు పెడితే మార్కెట్లో పోయి పంట అమ్ముకునేదాకా అనునిత్యము ఏదో ఒక చట్ట పరిధిలో వస్తున్నాడు రైతు. ఆ చట్టంతో అవసరం ఏర్పడుతుంది, కానీ అది ఎవరు వినియోగించుకుంటున్నారు మళ్ళీ అంటే పెద్ద రైతులు కావచ్చు, పెద్ద భూస్వాములు కావచ్చు, లేదా ఇప్పుడు ఈ రోజున మన దేశంలో కాంట్రాక్ట్ వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతుంది. కంపెనీలు కావచ్చు, అది విత్తన కంపెనీలు కావచ్చు, కాంట్రాక్ట్ వ్యవసాయం చేసిన కంపెనీలు కావచ్చు, వినియోగించుకుంటున్నాయి. మీకు ఇక్కడ అమెరికాలో ఏం జరిగిందో ఒకసారి మనం చూడాలి. మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు అదే ఫేజ్లో ఉన్నాం. ఒక 200 ఏళ్ళ కింద మీరు అమెరికా పరిస్థితి చూస్తే అంత కుటుంబ వ్యవసాయమే. భారతదేశంలో ఎట్లయితే కుటుంబాలు వ్యవసాయం చేసుకున్నాయి అట్లనే చేసుకున్నాయి. ఒక 150-200 ఏళ్ళ కింద మెల్లమెల్లగా కార్పొరేట్ అగ్రికల్చర్ వైపు మొత్తం మారిపోయింది అమెరికాలో. మారినప్పుడు ఇంకెవరైతే ఇంకా కుటుంబ వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి అప్పుడు. ఎందుకంటే చట్టాలు చాలా వస్తాయి. ఆ చట్టాలను వినియోగించుకునే స్తోమత రైతుకు ఉండదు, కంపెనీలు వినియోగించుకోగలుగుతాయి. అప్పుడు అమెరికాలో ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. చాలామంది లాయర్లు రైతుల కోసం నిలబడ్డారు, రైతుల కోసం సంస్థలు పెట్టారు, NGOలు పెట్టారు, యూనివర్సిటీలు కోర్సులు ఆఫర్ చేసినాయి, ప్రభుత్వాలు అగ్రికల్చర్ లా లైబ్రరీలు పెట్టి ఇంత చేయటం వలన ఈ రోజున కనీసం 2-3% జనాభా అమెరికాలోనన్నా వాళ్ళు వ్యవసాయంలో మిగిలి ఉన్నారు. భారతదేశం దురదృష్టం ఏమవుతుందంటే ట్రాన్సిషన్ మొదలైంది. మీరు మొదట్లోనే ఉపోద్ఘాతంలో చెప్పారు రైతు మాయమవుతాడు. అవును, రైతు మాయమవుతాడు, కానీ వ్యవసాయం మాయం కాదు. మరి ఎవరు చేస్తారు వ్యవసాయం? కార్పొరేట్ వ్యవసాయమో కాంట్రాక్ట్ వ్యవసాయం జరుగుతుంది. మరి వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి? అదొక ఛాలెంజ్. అయితే ఎవరైతే వ్యవసాయంలో మిగిలి ఉంటారో, ఇంకా అందరు కాకుండా కొందరైనా మిగిలి ఉంటారు కదా, ఈ మిగిలిన వాళ్ళు వ్యవసాయం కొనసాగించాలంటే అరక దున్నటం, ట్రాక్టర్ తోలటం వస్తే సరిపోదు. చట్టం కూడా తెలిస్తేనే, చట్టం వాడుకోగలిగితేనే వ్యవసాయంలో మిగిలే అలా ఉండగలిగే పరిస్థితి ఏర్పడుతుంది భారతదేశంలో. కాబట్టి ఇది చాలా క్రూషియల్ టైము. మీలాంటి వాళ్ళు కలిసి ఇట్లాంటి అంశం తీసుకుని చాలా సంతోషం. ఇది ఎవ్వరూ మాట్లాడని అంశం. మీరు చూడండి, రైతు సంఘాలు కావచ్చు, రైతు నాయకులు కావచ్చు, రైతుల మీద పనిచేసే NGOలు కావచ్చు, వాళ్ళు చాలా కోణాలు మాట్లాడతారు. రైతు ఆత్మహత్యల కోణం మాట్లాడతారు, భూమి కోణం మాట్లాడతారు, మార్కెట్లు, ఇవన్నీ మాట్లాడతాం. కానీ రైతు చట్టాలు ఏమున్నాయి, రైతు చట్టాన్ని ఎట్లా వాడుకోవాలనే కోణం ఇట్లాంటి చర్చ కూడా నేను వినలేదు. చాలా సంతోషం మీరన్న ఈ చర్చను మొదలుపెట్టినందుకు.